నమస్తే విటివి పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 రెండో రోజు కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. నేడు 20కి పైగా సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఆనంద్ మహీంద్రాతో ఈవీ, అలాగే రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాలపై చర్చ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. రాత్రి 7 గంటలకు డ్రోన్ షోతో గ్లోబల్ సమ్మిట్ ముగింపు జరగనుంది. అయితే తెలంగాణలో 5 లక్షల కోట్లకు చేరువలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. నేటి సమ్మిట్లో 1,00,000 కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే 3,97,500 కోట్ల పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. ప్రపంచ స్థాయి వన్యప్రాణుల సంరక్షణ, నైట్ సఫారీ ఏర్పాటుకు వంతారా గ్రూప్ ముందుకొచ్చింది. సో ఈ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ సర్కార్ అంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ సర్కార్ పెట్టడం వల్ల మన తెలంగాణకి ఎంత ఆదాయం వచ్చిందో చూసారా. సో ఎన్నో పెట్టుబడులు వచ్చాయి. సో తెలంగాణ రేవంత్ అన్న సర్కార్ మన తెలంగాణకి అభివృద్ధి చేసే పనులైతే చాలా చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ సర్కార్ పాలన? దీని గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.